భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఈ మాట రామనవమి మిగతా అన్ని రామనవమి కంటే ఘనంగా జరిపించుకున్నాం. మన అయోధ్య రాములాలయం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఫస్ట్ రామనవమి కనుక దీన్ని ఘనంగా అందరు హిందువులు చాలా సగర్వంగా, అది 500 ఏళ్ల బానిసత్వపు సంఖ్యలు తెంచుకుని ముందుకు వెళ్ళాం కనుకన జరుపుకుంటున్నాం. కాకపోతే దాంట్లో చాలా కేవెట్స్ ఉన్నాయండి. ఏమైంది అంటే చాలా ప్రాంతాల్లో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్, పోలీస్ వాళ్ళు ఇంటర్ఫీరెన్స్, కోర్టుల ఇంటర్ఫీరెన్స్. అంటే రామనవమి కాదు, రామనవమి తర్వాత జరిగే శోభాయాత్రకి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఆ రూట్ ఏంటి, ఎంతమంది వెళ్ళాలి, ఇవన్నీ కూడా వెళ్తున్నప్పుడు ఎంత సౌండ్ చేయాలి, ఎంత సౌండ్ చేయకూడదు, ఇవన్నీ కూడా లిమిటేషన్స్ పెట్టడం, ఆంక్షలు పెట్టడం పరిపాటి. ఇది ఒక కరెక్ట్ కాదండి. ఇప్పుడు హిందువుల పండుగలకేనా ఇలాంటివి? ముస్లింలు, క్రిస్టియన్లు ఏమైనా చేసుకోవచ్చు, మనం మాత్రం చాలా అణిగిమణిగి చెప్పు చేతల్లో ఉండాలి. సరే సరే స్టార్టింగ్ రాజస్థాన్లో జైపూర్ నగరం. ఆ జైపూర్ నగరంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి వెళ్ళి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ జెండాలు, ఈ అంటే కాషాయం జెండాలు మాకు కనపడుతున్నాయి, మాకు అన్ని ఎక్కువ జెండాలు ఉంటే మాకు ఏదో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బ్రీచ్ చేస్తున్నారా, అది బీజేపీ జెండాలా రాముల జెండాలా తెలిసేవాడికి. అతను హిందువే. ఆడికి బీజేపీ జెండాకి రాముల వారి జెండాకి తేడా తెలియట్లేదు పాపం. అందువల్ల వాడేమో కంప్లైంట్ ఇచ్చాడు, ఈ జెండాలు ఎగరేయడానికి వీలు లేదు, ఈ బ్యానర్లు కట్టడానికి వీలు లేదు అని. దాంతో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి గట్టిగా ప్రొటెస్ట్ చేస్తే ఆ నాయకుడు భయపడిపోయి నేనే చేసింది కాదు, మా పార్టీ వాళ్ళు వర్కర్స్ ఎవరు ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పి చదువుకున్నాడు. అదొక అయిపోయింది. నెక్స్ట్ బాంబేలో అంటే ముంబైలో కోర్టు, హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే రామ జన్మభూమి, అదే రామ నవమి పండుగలు, శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళకూడదు, ఎంత సౌండ్తో వెళ్ళాలి, ఎంతమంది ఉండాలి అని చెప్పి కొన్ని రూట్స్లో మార్చుకోమని చెప్పేసి ఆదేశాలు చేశారు. యాక్చువల్గా పోలీస్ వాళ్ళు చేయవలసిన పని కోర్టు చేసింది. లా అండ్ ఆర్డర్ కమ్స్ అండర్ ద, అంటే పోలీస్ వాళ్ళ పర్వ్యూలోకి వస్తుంది. అలాంటి లా అండ్ ఆర్డర్ని కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందో అర్థం కాదు. ఇది అయిపోయిన తర్వాత మరి వెస్ట్ బెంగాల్లో ఇలా మమతా బెనర్జీకి అసలు జై శ్రీరామ్ అంటే అదొక బూతు మాట కింద అనిపిస్తుంది. ఆవిడ మీటింగ్లో జై శ్రీరామ్ అని ఎవడైనా అంటే వాడిని అరెస్ట్ చేస్తారు. సో ఆవిడకి అసలు ఇన్సెక్యూరిటీ ఎక్కువ. దాంతో ఆవిడేమో కోర్టు ద్వారా అనుకుంటా, అంటే చాలా ఆంక్షలు పెడితే కోర్టుకి వెళ్ళడం, కోర్టు వాళ్ళేమో అప్పుడు ఒక కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు శోభాయాత్ర. కండిషనల్ పర్మిషన్ అంటే మీరు ఇంతేమంది వెళ్ళాలి, తర్వాత ఇన్ని జెండాలు పట్టుకెళ్ళాలి, ఆ జెండా సైజు కూడా ఇంతే ఉండాలి, తర్వాత ఏమో ఆ డీజేలు ఏదైనా పెట్టుకుంటే ఆ మ్యూజిక్ డెసిబెల్ లెవెల్స్ కూడా ఎంత ఉండాలి, తర్వాత రూట్స్ కూడా కొన్ని ఏరియాస్లో వెళ్ళకూడదు అని ఈ కండిషనల్ పర్మిషన్ గ్రాంట్ చేసింది. అదైపోయిన తర్వాత దాంట్లో జాదవ్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి వెస్ట్ బెంగాల్, కోల్కతా జాదవ్ యూనివర్సిటీ. ఆ జాదవ్ యూనివర్సిటీలో కుర్రాళ్ళు పాపం కొంతమంది స్టూడెంట్స్ మేము రామనవమి చేసుకుంటామని చెప్పి యూనివర్సిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే చెప్పారు ముందు. తర్వాత సడన్గా నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకు బాబు ఇలా క్యాన్సిల్ చేశామని అడిగితే వాళ్ళేమో ఎలక్షన్ టైం స్టార్ట్ అయిపోయింది,
సో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది కనుక మీరు కాషాయ ఎజెండాలు పట్టుకుని తిరుగుతుంటే అది ఎలక్షన్ క్యాంపెయిన్ లెక్కలోకి వచ్చేస్తుంది అని చెప్పి వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. బేసిక్గా అంటే రాముడిని పొలిటిసైజ్ చేస్తున్నారంట. రాముడు ఓన్లీ ఫర్ బీజేపీయా? అలా అయితే క్లియర్గా చెప్పేమనండి కాంగ్రెస్ వాళ్ళు, రాముడు బిలాంగ్స్ టు బీజేపీ. మన రాముడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవడో ఓటేయడం అనేస్తారు. వాడు ఇటలీ పోవాలి అప్పుడు ఓట్లు వేసి అడుక్కోవడానికి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గో టు ఇటలీ వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేసుకోమన్నాడు. అక్కడ అసలు వాళ్ళు ఇంకా నేషనలిస్ట్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ ముస్లిమ్స్ని అస్సలు అపీస్మెంట్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. జార్జియా మెలోనీ కదా ఇప్పుడు ఇటలీ ప్రీమియర్, ఆవిడ అవుట్ అండ్ అవుట్ అంటే షీఈ్ నేషనలిస్ట్ బేసిక్లీ. షీ నోస్ దట్ ఇస్లాం ఇస్ నాట్ అ రిలీజియన్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్లాయ్ టు టేక్ ఓవర్ ద కంట్రీ. మనం అర్థం చేసుకోవట్లేదు కానీ ఇస్లాం ఇస్ నాట్ అ రిలీజియన్ అండి, అది మతం కాదండి. అది వాళ్ళు మనల్ని ఎలాగోలాగా గజ్వా హిందూ ఏదో చేసేసి 40 ఏళ్ళకి వాళ్ళ పాపులేషన్ పెంచుకుని ఏదో చేసేసి ఎలక్షన్లో రిగింగ్ చేసైనా చేసి గెలిచేసి మొత్తం ఇస్లామైజ్ చేసేసి మన దేశాన్ని మొత్తం కబ్జా చేయడానికి ఒక ఎత్తుగడండి, అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ మతం అయితే కాదండి. దేవుడి గురించి ఏ క్వశ్చన్ ఏముంటుందండి, దాంట్లో క్రూరత్వం ఉంటుంది, రాక్షసత్వం ఉంటుంది, అయితే దేవుడి మాత్రం ఉండడండి ఆ మతంలో. వెరీ లిటిల్ అబౌట్ గాడ్ ఇన్ ఇస్లాం. అండ్ దట్ గాడ్ ఆల్సో టాక్స్ అబౌట్ non-Muslims to be killed, non-Muslims to be converted, non-Muslims to be plundered. ఇదేం మతం అండి? ఇట్ ఈస్ నాట్ ఎ మతం, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎ మతం. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఎంటిటీ టు గ్రాబ్ పవర్ అండి, అబ్సల్యూట్లీ. అన్లెస్ we recognize that, once we recognize that, we will stop giving all sops to Muslims. We'll stop giving even voting rights to them. They should not be given voting rights, because with our population పెంచేసి ఓట్స్ పెంచేసుకుని గెలిచేసి అప్పుడు షైరాలు చేద్దాం అనుకుంటున్నారు, షైరాలా. సో అది కరెక్ట్ కాదండి. అన్ని దేశాలు మన ప్రపంచంలో దే షుడ్ రియలైజ్ దట్ ఇస్లాం ఇస్ నాట్ ఎ రిలీజన్ అండ్ ఇస్లాం షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఎ పొలిటికల్ పార్టీ విచ్ ఇస్ డేంజరస్ విత్ డేంజరస్ ఇంటెన్షన్స్. అదే అది వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ దాట్ అవుతున్నాం, డైగ్రెస్ అవుతున్నాం. నెక్స్ట్ మనం కల్కత్తా చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకేముందండి, మన ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా భద్రాచలం రామదాస్ గారు కట్టిన మహత్తరమైన గుడి, భద్రాచలం రామదాస్ పేరు చెప్తేనే మనకి అందరికీ కూడా మన రామదాస్ కీర్తనం తెలియని వాడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మనం విని ఆనందించిన మన రామదాస్ గారి కీర్తన, రాముని వారము మాకేది విచారము, స్వామి మీదే భారము, దాసరథే జీవాధారము అంటే ఇన్నండి క్లాసికల్స్. మ్యూజిక్ అంతా మన రామదాస్ కీర్తన లేని మనకు మ్యూజిక్ కాన్సెప్టే లేదు. కరెక్ట్. సో ఇప్పుడు మన భద్రాచలం రాములు వారి గుడిలో కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ రామనవమి నాడు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారండి. ఆ లైవ్ టెలికాస్ట్ చేయకూడదని చెప్పి ఈ కొంతమంది కోర్టుకి వెళ్ళారు, అదే కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకట, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టార్ట్ అయిపోతే రాముల వారి కళ్యాణం చూపించడానికి ఏంటో అబ్జెక్షన్ నాకు అర్థం కాదు. అంటే బేసిక్గా రాముడికి బీజేపీకి లింక్డ్ హెరిటెడ్. బీజేపీ ఈ రాముడి పార్టీ రాముడి పార్టీకి ఓటేస్తారా, మీరు రావణాసుడి పార్టీకి ఓటేస్తారా, మీరే నిర్ణయించుకోండి. ఈ పోలరైజ్ చేయడం మంచి పని చేశారు. పీపుల్ షుడ్ కమ్ అవుట్ క్లియర్. రాముడు కావాలా, మీకు రాక్షసులు కావాలా? పాపం గాంధీ వాడు ఎన్ని ఏదో పనులు చేసినా రాముడి దగ్గర మాత్రం గాంధీ రామరాజ్యం చేస్తాను అనేవాడు. గాంధీ దగ్గర మాకు మిగతా వాటిలో వీ డోంట్ అగ్రీ విత్ ఆల్ హిస్ ఇడియోసింక్రనసీస్, కానీ
ది రాముడి దగ్గర మాత్రం గాంధీ టు సే రామరాజ్యం స్థాపిస్తాను. అలాగనే రాజీవ్ గాంధీ అండి, గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. పాపం తొందరగా చంపబడ్డాడు. అందుకే అతను ఉంటే వీళ్ళు ఇష్టానుసారం చేయలేకపోయాడు. సోనియా గాంధీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్ రాజీవ్ గాంధీస్ మర్డర్ ఇస్ డెఫినెట్గా ఉందని నాకు తెలుసు. ఎందుకంటే 36 మీటింగ్లు జరిగాయండి. 36 మీటింగ్లు రాజీవ్ గాంధీ గారు జరిపారు ఆ టైంలో ఎలక్షన్ మీటింగ్. 36 మీటింగ్లో 35 మీటింగ్లకి సోనియా గాంధీ ఈయన కూడా ఉండేది. 36 మీటింగ్లో ఆవిడ వెళ్ళమనిస్తుంది, బాంబు పేలింది, ఈయన చచ్చిపోయాడు. తర్వాత ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్లు ఎవరు కూడా లేడు ఆ రోజున. అందరికి తెలిసింది ఏదో అవుతుందని. ఇట్ వాజ్ ఎల్టీటీని డబ్బులు ఇచ్చే వీళ్ళే చేయించారని కొంతమంది అంటారు. ఎవరు? సోనియా అండ్ పార్టీ. బికాజ్ ఆయన ఇచ్చిన వెంటనే ఎలక్షన్స్ రిజల్ట్స్ తారుమారైపోయాయి. అతను చావుకు ముందర ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ తర్వాత ఎన్ని సీట్లు గెలిచాడు చూస్తే ఫినామినల్. బాగా అవుట్ అండ్ అవుట్ మొత్తం గెలిచాడు. సింపతి ఓట్లు పడిపోయి. గొప్ప వ్యక్తి అండి ఆయన. రాజీవ్ గాంధీ గ్రేట్ గై. ఐ లైక్ మోస్ట్ ఆల్ దీస్ గాంధీలో ఒక్క రాజీవ్ గాంధీ ఒక్కడే సరైన మనిషి. పాపం పడే తర్వాత ఆయన కూడా రాముడి వారి గురించి ఏం చెప్పాడంటే, రామరాజ్యం స్థాపిస్తానని చెప్పి అయోధ్య నుంచి అతను క్యాంపెయినింగ్ మొదలెట్టాడు ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఐ లైక్ రాజీవ్ గాంధీ. సో ఇదండి రాముల వారి రామనవమికి, మొట్టమొదటి రామనవమి ఆఫ్టర్ 500 years ఆఫ్ బానిసత్వం వచ్చిన తరుణంలో మనకి ఇలాంటి చిన్న కాదు, పెద్ద పెద్ద కష్టాలు ఎదురవుతున్నాయి. సో రాముడే చూసుకుంటాడు అని ముందుకెళ్ళిపోదాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.